దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. గడిచిన దినమంతా కూడా దేవుడు తన కృపలో మనలను భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినము కూడా ప్రభు యందు లేదా దేవుని యందు ఎందరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో వారి జీవితాల్లో దేవుడు ఏమి చేస్తాడు, లేదా దేవుని ద్వారా ఏమి పొందుకుంటారు, లేదా దేవుని ద్వారా వారు మార్గాన్ని ఏ విధంగా సరళం చేసుకుంటారు, దేవుని ద్వారా వారి జీవితాలు ఏ విధంగా కట్టుకుంటారు, ఇవన్నీ కూడా మన బైబిల్లో ఉన్నాయి. అవి ధ్యానిస్తూ వస్తున్నాం. మొన్నటి దినమున దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఆయన దాచి ఉంచిన మేలులు ఇస్తాడని వారి జీవితాల్లో. రెండవదిగా నిన్నటి దినమున దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించానని నిన్నటి దినమున ధ్యానించుకున్నాం. ఈ దినమున వాక్య భాగం చదువుదాం. 25వ కీర్తన 12వ వచనము చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, దాని సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడి బలపరచమని, కృప చూపించమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా మీ ఆధీనంలో ఉంచుకోమని, నన్ను మీ ఆధీనంలో ఉంచుకొని పరిశుద్ధాత్మ సహాయముతో మీ బోరగా వాడుకోమని యేసుక్రీస్తు వారి నామని ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధిస్తాడంట. అవును ప్రియులారా, ఏ విధంగా బోధిస్తాడు? ఎందరైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో వారు దేవుడితో సహవాసం చేస్తారు, భక్తి జీవితం చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, ప్రభువుని స్తుతిస్తారు, ప్రభువుకు దగ్గరగా నివాసం చేస్తారు. అంతేకాదు, ఆయన చూస్తున్నాడని భయభక్తులతో వారు జీవిస్తారు, వారి జీవితాలు కట్టుకుంటారు. కనుక దేవుని వాక్యము ద్వారానే, దేవుని మాట ద్వారానే వారికి దేవుడు బోధిస్తాడు. వారు కోరుకోవాల్సిన మార్గము అది నీతి మార్గము, మంచి మార్గము, సత్య మార్గము, దైవ మార్గము. అంతేకాదు, ఆ మార్గము మోక్షానికి కూడా మార్గం. అందుకనే ప్రభుల వారు ఏమన్నారు? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును ప్రభు యొద్దకు చేరుకోలేడు. ఆ మార్గాన్ని కూడా బోధించేవాడు దేవుడే. ఎందుకు? నీతిని పట్టుకున్నాడు. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా నీ మార్గము కూడా ఏ విధంగా ఉండాలి, అది ఎక్కడైనా కానివ్వండి. కొన్ని సందర్భంలో నువ్వు వెళ్ళే ప్రయాణాలలో, పరిస్థితుల్లో నీ మార్గము దైవ అంగీకారముగా, అంటే దైవ చిత్త ప్రకారము నీ మార్గం ఉండే విధంగా ఆయన బోధిస్తాడు. ఎందుకంటే దేవుని వైపు, దేవుని సన్నిధి వైపు, దేవుని మాట వైపు, దేవునికి సమయం ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉంటాయి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించట అంటే ఏంటి? దేవుని దగ్గరగా నివాసం చేస్తున్నావు. అంతేగా లోకాన్ని చెడును విడిచిపెట్టి దేవుని వైపు తిరిగావు కనుక దేవుడు నీకు చక్కని మార్గాన్ని బోధిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియదు. అదే ఉద్యోగం చేసేవాడు కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, లేదా కుటుంబంలో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, లేదా ఏదన్నా ఒక పరిస్థితుల్లో మనకి ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు, ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, పిల్లరా అటువంటి సందర్భంలో కూడా మంచి నిర్ణయం తీసుకునే భాగ్యాన్ని, ఆ మార్గాన్ని దేవుడు నీకు బోధిస్తాడు. ఎందుకంటే ఆయన బోధించేవాడు, ఆయన మాట్లాడేవాడు, అంతేకాదు మన మార్గాన్ని సరళం చేసేవాడు. కనుక ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కొంతమంది వారి మార్గాన్ని మరి దేవునికి దూరంగాను,
దేవుడంటే భయభక్తులు లేకుండా వారి మార్గాన్ని దైవ వ్యతిరేకంగాను, దేవుని సన్నిధికి, దేవుని మాటకు వ్యతిరేకంగాను వారుగా నడుస్తూ పోతుంటారు లేదా వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గం కూడా ఆయన బోధిస్తాడు. అవును ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మనం ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా నీ మార్గాన్ని సరళం చేసుకోవాలో, ఏ విధంగా నీ భవిష్యత్తు, నీ జీవితాన్ని కట్టుకోవాలో, ఇవన్నీ కూడా దేవుడు బోధిస్తానంటున్నాడు. అటువంటి బోధించే ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టలుగా, ఆయన సంతోషపరిచే బిడ్డగా మనం జీవించాలని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మీకు ఇష్టలుగా జీవించడం, మా మార్గమునైనా సత్య మార్గము, నీతి మార్గము నైనా మంచి మార్గాన్ని నడిపించే దేవుడు, అంతేకాదు బోధించే దేవుడు. అంతేకాదు మేము ఈ స్థితిలో, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా మా మార్గాన్ని సరళం చేసుకోవాలో, ఏ విధంగా ముందుకు సాగాలో మాకు బోధించే దేవుడిగా మీరు మాకున్నది మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎందరైతే బలహీన ఉన్నారో బలపరచండి, ఎందరైతే ప్రార్థన అవసరం ప్రార్థన అసలు తెచ్చండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.